సిద్ధదత్త అవధూతానందనాథ్ మహాస్వామి వారి కఠోర దీక్ష ఏ విధంగా ప్రారంభమై ఏ విధంగా కూర్చుందనేది వారి పుత్రుల నుంచి మనకు అర్థమవుతుంది. అనంత సంసార సముద్రతార నౌకాయిదాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నతాయయో శ్రీపతితాం సమీయుః కదాచిదభ్యాశ దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్ పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. ಈ ಗ್ರಾಮವನ್ನು ಸುಸಂಸ್ಕೃತ ಗ್ರಾಮವನ್ನಾಗಿ ಮಾಡಿದಂಥವರು ಆದ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ವಹಿಸಿ ತಮ್ಮ ಸುಪುತ್ರನಿಗೆ ಅಧಿಕಾರ ಹಸ್ತಾಂತರವನ್ನು ಮಾಡಿದ ಶ್ರೀ 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 ಸದ್ಗುರು ಶಿವಯೋಗಿ ಸಿದ್ಧದತ್ತ हृदयारविन्दे भवं भवानी सहितं नमामि.
ಮಗನನ್ನ ಇವತ್ತು ಗುರುವಾಗಿ ಇವತ್ತು ಎಲ್ಲ ಮಲ್ಲೇಶ್ವರ ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಭಕ್ತರ ಉಡಿವಾಗ ನಿಮಗೆ ದಾನವಾಗಿ ಇವತ್ತು ಶಿವದತ್ತ ಅವಧೂತರು ನೀಡಿದ್ದಾರೆ. ಇದು ಬಹಳ ಅವಿಸ್ಮರಣೀಯ ಘಟನೆ ಅಂತಕ್ಕಂಥ. ఇక్కడికి ఈ 4 తత్వాల గురించి మాట్లాడుకున్నాం. వాయుతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం చెప్పుకున్నాం. పృథ్వీతత్వం తమిళనాడు కంచి, జలతత్వం తమిళనాడు జంబుకేశ్వరం, అగ్నితత్వం తమిళనాడు అరుణాచలం, వాయుతత్వం శ్రీకాళహస్తీశ్వరాలయం మన ఆంధ్రప్రదేశ్లో. ఇక 5వది ఆకాశం, ఆకాశలింగం. ఆకాశతత్వంతో భాసిల్లేటువంటి శివలింగం శైవక్షేత్రం ఎక్కడ అంటే ఇది కూడా తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం. మరలా మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సమదర్శనాన్ని, స్థితప్రజ్ఞతని జీవితాంతం మనం అనుభవంతో నేర్చుకోవాలి. శాస్త్రానికి మించింది చదువుకు మించింది వివేకం, వివేకానికి మించింది జ్ఞానం. అంత గొప్పగా మనం చదువు నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలని ఆ తత్వమసి శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం 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 న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్త ధాతుర్న వా పంచకోశ న వా పాణిపాదౌ న చోపస్థపాయు చిదానంద రూప శివోహం 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 శివోహం. ఐగిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైల. శ్రీమన్మహామంజునాథ నమో భూతనాథ నమ ప్రాణనాథ నమ ప్రమథనాథ నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప నమః సగుణ విగుణ నమః సర్వధమన నమః శమిత మదన నమః శాంతి సదన శ్రీచరణ సంసార సంతాపహరణ వాత్సల్య వరుణ కాలద్వితయ కారణ సృష్టి స్థితి ప్రళయ కారణ పంచముఖ సకల ప్రపంచ సుఖ సుముఖ విషాదాంత విముఖ ప్రదైవత ప్రముఖ నమో ధర్మ తిలక నమో నంత హస్త నమో
परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरम्। ఇంత మంచి కార్యక్రమంలో మాకు భాగ్యం దొరకడం, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పీఠాధిపతిగా శివదత్త స్వామి అయ్యారో వారికి ఎల్లవేళలా ఎప్పుడు శివానుగ్రహం అనేది ఉండాలి. అవరు ఈ విశ్వమంతా ధర్మజాగృతి చేయాలని ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని స్వామీజీ గారు ఇప్పటివరకు చెప్పడం జరిగింది. హర్ హర్ ఓం శాంతి శాంతి శాంతి.